బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీసీల పోరు గర్జన మహాధర్నాకు వివిధ పార్టీల బీసీ నాయకులు, రాష్ట్రం నలుమూల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలనే ప్రధాన డిమాండ్తో ఈ మహాధర్నాను చేపడుతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. ఇక కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో సమగ్ర కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన చారిత్రాత్మక బిల్లును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ధర్నాకు హాజరు కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మహాధర్నాకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర నేతలు హాజరవుతున్నారు. మహాధర్నా అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కేంద్ర మంత్రులను, వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతు కోరనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెనెల. ఈరోజు అయితే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన పేరుతో మహాధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సంబంధించి కూడా రాజకీయ, విద్య, ఉద్యోగాలు 42% సంబంధించిన రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా బీసీ కులగణన చేపట్టింది. కులగణనతో 42% సంబంధించి కూడా రిజర్వేషన్లను ఇచ్చేందుకు శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన నేపథ్యం కనిపించింది. ఇక మరోవైపు పార్లమెంటు సంబంధించి కూడా దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ఇక 9వ షెడ్యూల్కి సంబంధించి కూడా చేర్చాలి, ఇక చట్టబద్ధత కల్పించాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ఢిల్లీలో మహాధర్నా జరగబోతోన్నది. బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ మహాధర్నాలో ఇక సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటుగా ఇక బీసీ ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఈ మహాధర్నాలో పాల్గొన్న నేపథ్యం కనిపిస్తోంది. ఉదయం 9:30 గంటల నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఈ మహాధర్నా జంతర్ మంతర్ వద్ద చేరున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. అధిష్టాన పెద్దలతో కావచ్చు, ముఖ్య నేతలు, అలాగే వివిధ రాష్ట్రాలకి సంబంధించి కూడా ముఖ్య నేతలంతా కూడా ఈ మహాధర్నాలో దాదాపుగా 2,000 మంది పైగా మహాధర్నాలో పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే 42% సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ల పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్టాండ్ను ప్రకటించాలి. పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో చేర్చాలి. దాంతో బీసీలకు సంబంధించి కూడా ఆ కులాలకి సంబంధించిన రాజకీయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మేలు జరుగుతుంది, వాళ్ళకు లబ్ధి చేకూరుతుందనే కూడా ప్రధానమైన ఏదైతే అంశంతోనే తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఒకవైపు దేశానికి సంబంధించి కూడా రోల్ మోడల్గా నిలుస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలంటుంది ఈ మహాధర్నాలో ప్రధానమైన డిమాండ్తో ధర్నా చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈరోజు ధర్నా అనంతరం సంబంధించి కూడా ఇక మంత్రుల బృందం అంతా కూడా కలిసి ఇక కేంద్ర మంత్రులకు సంబంధించిన వాళ్ళతో భేటీ అవుతారు. ఆ భేటీలో కూడా ప్రధానంగా ఈ అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా కులగణన సంబంధించి కూడా జరపాలని, అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా వివిధ రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే తమిళనాడు సంబంధించిన రాష్ట్రంలో కూడా కులగణన జరిగింది. దాంతో తెలంగాణలో కూడా కులగణన జరిగింది. వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ, ఉపాధి రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రాష్ట్రాలని కూడా ప్రధానంగా దేశవ్యాప్తంగా డిమాండ్ వెలువెత్తుతుంది. ఇక దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్లు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఈ రోజుకు సంబంధించి కూడా ఈ మహాధర్నాకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. వైపు పార్లమెంటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి. వక్ఫ్ బిల్లుకు సంబంధించి కూడా ఈ రోజు
పార్లమెంటులో ప్రవేశపెట్టున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక ఢిల్లీలో ఇక పొలిటికల్ అంతా కూడా హీటెక్కిందని చెప్పొచ్చు. వైపు మహాధర్నా పేరుతో ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి, ఇక బిల్లుకు చట్టబద్ధత కల్పించాలనే ప్రధానమైన డిమాండ్తో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మంత్రుల బృందంతో పాటుగా ఇక ఏదైతే ఇండియా కూటమిలో పలు పార్టీలకు సంబంధించిన అధినేతలు పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్లు పైన కూడా ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక ఈ రెండు అంశాలపైన కూడా ఈ రోజు ఢిల్లీలో వాడివేడిగా అయితే పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం పైన బీసీ నేతలంతా కావచ్చు, ఒకవైపు బీసీ కుల సంఘాల నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. దాదుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆర్ కృష్ణ లాంటి బీసీ ఏదైతే కుల సంఘాల నేతలంతా కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ మహాధరణ నిర్వహించేందుకు సన్నిద్ధమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ అంశం పైన అనుసరిస్తున్న పైన కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మిలిగింది. ఎందుకంటే శాసనసభలో, తెలంగాణ శాసనసభలో బీసీల రిజర్వేషన్ సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. దానికి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ప్రతిపక్ష పార్టీ మద్దతు తెలిపింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తెలిసే విధంగా ధర్నా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నవారు కావచ్చు, ఎంపీలుగా కొనసాగుతున్న వారు ఈ అంశం పైన అసలు ధర్నాలో పాల్గొంటారా లేదంటే కేంద్ర మంత్రులతో చర్చించారా అనే పైన కూడా క్వశ్చన్ మార్క్ గా నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.